అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారంగా కూడా రైతు భరోసా నిధులను కూడా జమ చేసింది. దాదాపు 17.03 లక్షల మంది రైతులకు, 1 ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా జమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది రోజు విడిచి రోజు రైతుల అకౌంట్లో జమ అవుతూనే ఉంటాయని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ గడిచిన జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభలలో రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి అన్ని ఆ గ్రామ సభల ద్వారా ప్రజల లబ్ధిదారుల నుంచి అర్జీలు కూడా తీసుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ రైతులకు బోగస్ హామీలు ఇచ్చింది, బోగస్ మాటలు మాట్లాడుతుంది, రైతుల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లాంటి తరుణంలో అసలు గత బీఆర్ఎస్ పార్టీలో రైతులకు జరిగిన మేలేంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు జరిగిన మేలేంటో పలు అంశాల మీద మనతో చర్చించడానికి ఖమ్మం డీసీసీ ప్రెసిడెంట్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం దుర్గాప్రసాద్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు విషయం కావచ్చు, అలాగే రైతు భరోసా నిధులు కావచ్చు, నిన్నటి నుంచి కూడా అకౌంట్లలో పడుతున్నాయి. దాదాపు 17.03 లక్షల మంది రైతులకి రైతు భరోసా నిధులు కూడా జమ అయ్యాయి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా రైతుల్ని ఉద్దేశించి అన్ని బోగస్ హామీలు ఇచ్చిందని చెప్పి, మేము ఎక్కడైతే కాంగ్రెస్ పథకాలు ఇవ్వలేదో అక్కడ మేము ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎద్దేవా చేసిన పరిస్థితుల్లో యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీరేమంటారు సార్? ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా నోరు తెరిచి మాట్లాడటానికే హక్కు లేనటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు గతంలో వాళ్ళు చేసినటువంటి హామీలన్నీ కూడా 10 సంవత్సరాల కాలం ఇచ్చి ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో మన రాష్ట్రాన్ని ఒప్పజెప్పి, తెలంగాణ ఉద్యమం కంటే ముందు కేసీఆర్ గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఆంధ్ర వాళ్ళు వాళ్ళ సొంతాలకి వాడుకుంటున్నారు, ఇక్కడ ధనాన్ని తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళు వాడుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే మన దగ్గర ఉన్నటువంటి రాబడితోని మనం ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకోవచ్చు అనేటటువంటి హామీలు గుప్పించి, దాదాపు దళితుడికి 3 ఎకరాలు పొలం ఇస్తా అని చెప్పేసి, రైతుని రాజుని చేపిస్తా అని, నీళ్లు నిధులు నియామకాలు పేరు చెప్పి ప్రాజెక్టులు కట్టిస్తా అని చెప్పేసి, కాకతీయ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఒక్క పథకాన్ని కూడా పరిపూర్ణంగా తయారు చేయకుండా, దళితుడికి 3 ఎకరాలు ఇవ్వటంలో, దళితుడిని ముఖ్యమంత్రి చేయటంలో, అట్లాగే వ్యవసాయదారులకి గత ప్రభుత్వాలు, అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేసాయంటే వాళ్ళకి అనేక రకాల పనిముట్లు, అన్ని రకాల పనిముట్లు రైతులకు ఏదైతే అవసరమో పండించేవాడికి, దున్నుకునేవాడికే ఉపయోగపడే విధంగా కొనుక్కునే ప్రతి ఆదాయం, అది విత్తనాల మీద సబ్సిడీలు కానివ్వండి, వాటి మీద ఇవ్వటం వల్ల ఏమైందంటే నిజమైన లబ్ధిదారుడికి ఆ రోజు నేను వ్యవసాయం చేసుకుంటే నాకే ఆ పనిముట్లు ఉపయోగపడేది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాటన్నిటిని రద్దు చేసేసారు. అసలు రైతులకు ఇవ్వాల్సినవి అన్నీ కూడా రద్దు చేసి కేవలం ఒక్క దళిత రైతు బంధు అనే పేరు ఒకటి పెట్టేసి, ఆ రైతు బంధు కూడా అరకొరగా ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ₹1,00,000 రుణమాఫీ ఇస్తానని చెప్పి మాట చెప్పి దాదాపు 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 25,000 లెక్క వేసుకుంటూ వస్తే, అప్పటికే ₹1,00,000 మనం కట్టకుండా ఆగటం వల్ల ఈయనిచ్చే 25,000 వడ్డీలకే సరిపోయి మళ్ళీ కూడా మనకున్నటువంటి అప్పుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రైతుల గురించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబట్టడం కోసం, ఇక్కడ ఆయన కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మెహర్బానీ కోసం ఈ ప్రభుత్వం పనిచేయటంలే, ఈ ప్రభుత్వం భవిష్యత్తులో రోల్ మోడల్గా ఉండి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అధికారంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చేసేటటువంటి పనులను చూసే యావత్ భారతదేశం స్పందించాలనే ఉద్దేశం కోసం. కాబట్టి మేము చేస్తున్నటువంటి పనిలో ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ₹2,00,000 వరకు రుణమాఫీ, అంటే పక్కాగా ₹2,00,000 వరకు చేశాం. అది కూడా ఇంకా ఒకవేళ ఎవరికైనా కొద్దిగా టెక్నికల్ ఇబ్బందుల వలనో, ఒకవేళ బ్యాంకు అధికారుల పొరపాట్ల వలనో, లేకపోతే వీళ్ళకి వేరే బ్యాంకుల్లో ఉన్న లోను చూసుకోకుండా నాకు 2 ఉందని చెప్పడం వల్ల ఆగిపోయినాయే తప్ప, ఏదైతే 2 లక్షలకి బ్యాంక్ అధికారులు డేటా ప్రభుత్వానికి ఒప్పచెప్పారో ఆ డేటా ప్రకారం వేసేయడం జరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు రైతు బంధువు కూడా ఏదైతే మనం ఇద్దామనుకుంటున్నామో, ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, డబ్బులో ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో బాగలేకపోయినా
లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం 10,000కు బదులు ఇంకొక 2,000 పెంచి 12,000 అంటే ప్రతి సంవత్సరం ఇంతో అంతో పెంచుకుంటూ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి విడతగా 12,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి రోజు 26వ తారీఖు నాడు దాదాపు కొన్ని గ్రామాలని ఆ రోజు సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో అందరికీ ఆ రోజే పడిపోయినాయి. మిగతా గ్రామాల వారీగా వేయటం కోసమే ఇప్పుడు మళ్ళా ఈరోజు అంటే 1 ఎకరానికి లోపు ఈరోజు వేశారు. ఇంకా ఒకరోజు మళ్ళీ గ్యాప్ తర్వాత ఇవన్నీ క్లియర్ అయినాయి అని అంటే మళ్ళీ 2వ ఎకరానికి అట్లాగే 3వ ఎకరానికి వరుసల వారీగా 5 ఎకరాలు 6 ఎకరాలు వాళ్ళకి కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇస్తామని చెప్పడం కోసమే మొన్న మనం ఆదర్శ గ్రామాలుగా తీసుకొని ఆ రోజు ఆ గ్రామాల వారీగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చేసింది. కాబట్టి ప్రతిసారి కూడా అదే పద్ధతిలో చేయటం జరుగుతూ ఉంది. అంటే సార్ ప్రధానంగా ఇంకో ప్రధాన ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు గజ్వెల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పథకాలు బీఆర్ఎస్ హామీలను ఎండగొడుతూ కూడా శమర శంకారం పూరించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే పరిస్థితి కనబడుతోంది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకి రంగులేసి ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీని మీద మీరేమంటారు సార్? ఆ మాట ఇంకా అసలు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడటానికి సిగ్గు ఉండాలా, కొద్దిగానే శరం ఉండాలా. 10 సంవత్సరాలలో ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినటువంటి పాపాన బాలేదు. ఎక్కడో పనికిరాని ప్లేసు ఊరికి బనికిరాదనుకొని ఆ ఊరు మొత్తం కూడా వదిలిపెట్టినటువంటి ఆ ఏరియాలలో బుడుగులుండి వర్షాలు వస్తే వాగుల్లాగా వచ్చి నిండిపోయేటటువంటి ప్రాంతాలలో అక్కడ 4 ఇళ్ళు అక్కడ 4 ఇళ్ళు కట్టి వీటిని వాళ్ళని అభూత కల్పనగా వాళ్ళకి చూపెట్టేసి భూతద్దంలో ఈ ఇళ్ళలాగానే మేము కడతాం అంటే ప్రతిసారి మోసపోతారనే ఉద్దేశంతోనే ఆయన కట్టుకుంటూ వచ్చాడు. ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇచ్చిన పాపాను పోలేదు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కట్టి ఎందుకు పనికి రాకుండా మళ్ళీ శిథిలావస్థల స్థితికి వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కట్టిన వాటికి మేము చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. అసలు వాళ్ళకి తెలవని విషయం ఏంటంటే ఆయన మేము కట్టి ఇస్తామని చెప్పాడు. కానీ మేమేం చెప్తున్నామంటే మీకు స్థలం ఉంటే మేము 5 లక్షల రూపాయలు నీ అకౌంట్లో వేస్తామంటున్నాం. ఇంకా వాడిచ్చిన దానికి రంగులేసే పరిస్థితి ఎక్కడుంది? మేమే 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తే మిమ్మల్ని కట్టుకోమని చెప్తా ఉంటే అది తెలియక వాడు ఇంకా తాగిన మత్తు దిగక ఏదేదో మాట్లాడుతూ ఉంటే దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే విషయం కావచ్చు, మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు రేషన్ కార్డుల మీద చూసుకుంటే దాదాపు రాష్ట్రంలో 80 లక్షలకు పైగా రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ 80 లక్షల రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 80 లక్షల మంది దరఖాస్తులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు సార్? ప్రధాన కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో ఎక్కడ పేదవాళ్ళని గుర్తించి ఉన్న రేషన్ కార్డులన్నీ ఎత్తేసారు తప్ప కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. అలాగే ఏ ఒక్క కార్యక్రమం అయినా ఆయన చేపట్టిన దాంట్లో ప్రజలకి ఈ రోజు వరకు ఒక వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి కూడా గతంలో మనం పెన్షన్లు ఇచ్చేవాళ్ళం, అవి ఇవ్వలేదు. ఇండ్లు లేవు, ఇళ్ల ప్లాట్లు లేవు. వాటితో పాటు రేషన్ కార్డు అనేది అది ఇవాళ మినిమం అక్కడ ఈరోజు అసలు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ఇవాళ 200 యూనిట్ల కరెంటు దానికి కూడా ఆ రేషన్ కార్డు లేకపోవటం వల్ల ఫ్యామిలీ మెంబర్ సపరేట్ అయినట్టు తెలియకపోవటం వల్ల కొన్ని లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ కొత్త కాపురాలు పెట్టిన తర్వాత వాళ్ళకి ఐడెంటిటీ లేకపోవటం వల్ల కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టి ఉంచడం వల్లనే. ఇదిగో అని చెప్పేసి ఇదిగో అదిగో అని చెప్పి అండమావుల్లాగా వాటిని దూరంగా చూపించడం తప్ప వాళ్ళ చేతికి ఆ కార్డు అందకుండా 10 సంవత్సరాలు ఉండటం వల్లనే ఇవాళ కుప్పలుగా కాంగ్రెస్ పార్టీ పైన భారం పడుతూ ఉంది. అయినప్పటికీ కూడా చెల్లించేదే లేదు. ప్రతి పేదవాడికి న్యాయం జరగటం ఇందిరమ్మ రాజ్యంలో మరి ప్రజాపాలనలో చేయాలనుకుంటున్న కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఒకరోజు వెనక ముందైనా అందరినీ కూడా మరి ఇందిరమ్మ కమిటీల ద్వారా అట్లాగే ప్రభుత్వ అధికారుల ద్వారా చిత్తశుద్ధితోని పారదర్శకంగా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. సార్ బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి యాజ్ ఏ జిల్లా ప్రెసిడెంట్గా మీరు బీఆర్ఎస్ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు చెయ్యలేని పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది కాబట్టి మీరు ఊరికే వాటిని ఏదో ఒక విధంగా పక్కదారి పడి నువ్వు ఏదో మామూలు సామెత నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా మాట్లాడితే ఎవడు దొంగో తెలియక ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు గతంలో 10 సంవత్సరాలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా ప్రజలు ఆ రోజు నిజంగా తెలంగాణ వస్తే వీళ్ళు చెప్పినవన్నీ అమలుకు వస్తాయి, మనందరం బాగుపడతాం, మన బతుకులు బాగుపడతాయి అని నీ మాటలు రెచ్చిపోయి వాళ్ళందరూ ఆ రోజు అట్లా అడ్డగోలుగా ఉద్యమాలలోకి నీతో పాటు చేయగలిపారు తప్ప ఈరోజు నువ్వు చెప్పే మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరు. నీదేంటో అర్థమైపోయింది. నువ్వు ఇప్పటికైనా కనువింపుగా అంటే ఒక పక్కన మీ కుటుంబాలలో జైళ్ళకు పోయొచ్చు,
ఈరోజు చూస్తే ఆ ఢిల్లీలో చూస్తే మీరు ఈరోజు ఎన్నికలు ఆప్ పార్టీలో ఆయన జైలుకు పోయి వస్తే ప్రజలు అక్కడ నీకు బుద్ధి చెప్పారు, నీ కూతురు జైల్లో ఉంటే నీకు బుద్ధి చెప్పారు. మీరంతా దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో ఇప్పుడు లేరు. ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి మాట తప్పక మడమ తిప్పక అనుకున్న దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకొని తప్పుడు ప్రచారాలు చేయటం మానుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు కర్తవ్యంగా కూడా పనిచేయాలని చెప్పేసి చెప్తాం. చూశారు కదా, రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో అరాకొరా పనులు చేసి ప్రజలను నడి మధ్యలో వదిలేశారని చెప్పేసి కూడా డీసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే మడమ తిప్పకుండా ప్రతి ఒక్క అభివృద్ధి పని కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడే జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని రోల్ మోడల్గా తీసుకొని ఆ రోజే ఆ గ్రామంలో ఉన్న అందరికీ రైతు భరోసా నిధులు అలాగే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అన్నీ ఇవ్వడం జరిగింది. రోజు విడిచి రోజు ఈ రైతు భరోసా నిధులు కూడా రోజు విడిచి రోజు రైతుల అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఈ రాద్ధాంతాన్ని మొత్తంగా మానుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం మీకు సరికాదని చెప్పేసి కూడా డీసీసీ ప్రెసిడెంట్ చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ ఖమ్మం నుంచి తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.